తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రజలను డయేరియా కలవరపెడుతోంది. ఈ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. దీంతో పంచాయతీ అధికారి టెంకల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గోకవరంలో ఉన్న వాటర్ ప్లాంట్ను తనిఖీ చేశారు. ప్రతి వాటర్ ప్లాంట్ వద్ద నీటి పరీక్షలు చేసి యజమానులకు నోటీసులు అందజేశారు. నోటీసులో ఉన్న ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటర్ ప్లాంట్లు నడపాలని హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా మనకున్న ఆరో ప్లాంట్, గోకవరంలో ఉన్న ఆరో ప్లాంట్ అన్నీ కూడా వాటర్ టెస్ట్లు 8 రకాల వాటర్ టెస్టింగ్ పాయింట్స్ చేయడం జరుగుతుంది. ఇవాళ గోకవరంలో 4 ఆరో ప్లాంట్కి మన సెక్రటరీ గారు, మెడికల్ వారు, అలాగే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరూ కూడా వెళ్ళి ఆరో టెస్ట్ 8 రకాల టెస్టులు చేయడం జరిగింది. 8 రకాల టెస్టులను కూడా 8 కూడా ఆ టెస్టులు మనకి మనకి ఎలాగే విత్ ఇన్ ది లిమిట్స్లోనే 8 టెస్టులు కూడా విత్ ఇన్ ది లిమిట్లోనే ఉన్నాయని మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మా ఎంపీడీఓ గారు ఇటీవలే పంచాయతీ సెక్రటరీలు అందరికీ కూడా మీటింగ్ పెట్టి డయేరియా రాకుండా ఎక్కడ కూడా మీరు శానిటేషన్ కూడా ల్యాబ్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. ఆ ప్రకారం ప్రతి డయేరియా సెంటర్కి మన ఆర్ఓ ప్లాంట్లు ఉన్న చోట్లకల్లా వెళ్ళి వాటర్ కంటామినేషన్ జరుగుతుందా లేదనేది చెక్ చేయడం కోసం, అలాగే ఆర్ఓ ప్లాంట్లో ఏ స్టాండర్డ్స్లో వాటర్ ఉండాలనేది కూడా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ను కూడా వాళ్ళకి అందజేసి ఆ పేపర్లో ఉన్న క్వాలిటీస్ కానీ కంటెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని నోటీస్ కూడా ఇస్తూ ఈ 4 గోకర్లో ఉన్న 4 ప్లాంట్లు కూడా మేము చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. అలాగే గ్రామంలో కొన్ని చోట్ల అచ్చిపేటలోనే అక్కడ బాగా వాటర్ స్టాగ్నేషన్ వస్తుంటే